ప్లీజ్ కూర్చోండి. తెలంగాణ రాష్ట్రం ప్లీజ్ కోసం కూర్చోండి. పోరాటం చేసి సాధించుకున్నామో ఈ ఫలాలు అందరికి దక్కాలని చెప్పి, నిజమైన లబ్ధిదారులకు ఈ ఫలాలు దక్కాలని చెప్పి కుటుంబ సర్వే జరిపిస్తే ఆ సమగ్ర కుటుంబ సర్వే మీద కూడా ఎవరు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. మరి గత సంవత్సరం ప్లీజ్ కూర్చోండి. గత పాలకులు టీడీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత టీడీపీ ప్లీజ్ కూర్చోండి. తర్వాత వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష ప్లీజ్ 75 రూపాయల పింఛన్ ఇచ్చేది అధ్యక్ష. ఆ 75 రూపాయల పింఛన్ అధ్యక్ష 6 నెలలకు ప్లీజ్ కూర్చోండి. జన్మభూమి కార్యక్రమం ఉంటుండే అధ్యక్ష. ఈ జన్మభూమి కార్యక్రమంలో పాపం ముసలోళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు కట్టెలు పట్టుకొని వచ్చి పిట్టె కూర్చున్నారు అధ్యక్ష. ఆ 75 రూపాయలు 6 నెలలు తీసుకొని వాళ్ళు ఇలా మాట్లాడతారు అధ్యక్ష. పింఛన్లు ఏమి ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎంత బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు విచ్చుండి, మీరు నిజంగా ఇచ్చిన సభ్యుల లెక్క మాట్లాడితే, మీ ప్రభుత్వం ఇచ్చిన మాట్లాడితే ఓ లెక్కుండే అధ్యక్ష. వాళ్ళు ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతుంటే నిజంగా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఇలా మా కేసీఆర్ గారు ఒక్క బోకస్ మరి పింఛన్దారు కూడా తీసుకోవద్దు, నిజమైన లబ్ధిదారులకు రావాలని చెప్పి కోరుకుంటున్నారు అధ్యక్ష. 200 రూపాయల మీరు ఇచ్చిన పింఛను ఇవాళ మా ప్రభుత్వము 1000 రూపాయలు చేసినప్పుడు నిజంగా ఇలా 20-30 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా పింఛన్లు తీసుకున్నారు అధ్యక్ష. గతంలో ఎట్లయితే బోకస్ రేషన్ కార్డులు 12 లక్షల బోకస్ రేషన్ కార్డులు ఎట్లయితే సరెండర్ చేసిరో ఇందులో కూడా 200 రూపాయలు అయితే తీసుకున్నారు అధ్యక్ష. 1000 రూపాయలకు కూడా బోకస్ వాళ్ళని తీసుకుంటే ఆ రోజు అధ్యక్ష మేము ఎమ్మెల్యే ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు గ్రామాలకు వెళ్తా ఉంటే గ్రామాలలో ముసలు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే గారు మాకు పింఛన్ వస్తలేదని చెప్పి కట్టెలు పట్టుకుని వస్తున్నాయి. నిజంగా బాధ కలిగింది అధ్యక్ష. కానీ ఇప్పియలేకపోయినాం అధ్యక్ష. ఇవాళ ఆ 1000 రూపాయల పింఛన్ ఇవ్వడం కోసం, ఆ 1500 రూపాయల పింఛన్ ఇవ్వడం కోసం నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలి, ఎవరికి కూడా ఒక్కరు కూడా మిస్ కావద్దు ఇలా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు సమగ్ర సర్వే జరిపిస్తే దాని మీద వ్యంగ్యాస్త్రాలు చెప్తారు అధ్యక్ష. స్వయంగా ప్రధానమంత్రి గారే ముఖ్యమంత్రి గారిని ఢిల్లీకి పోయినప్పుడు శభాష్ కేసీఆర్ గారు ఒక్క రోజులో 1,000 కుటుంబాలను మీరు అయితే బ్రహ్మాండంగా ఇవాళ సర్వే చేయించారో ఆ కాపీ ఒకరు పంపించమని చెప్పిన సందర్భం చూస్తే మరి ప్రధానమంత్రిని చూసన్నా మరి ప్రతిపక్ష నాయకులు నేర్చుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గారు వినాలని కూడా కోరుకుంటా నేను. ఎందుకంటే విని ఆ పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకైనా న్యాయం జరిగితే మేము సంతోషిస్తాం అధ్యక్ష.